గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మ. సార్, ఈ మధ్య ఎక్కడ చూసినా హెచ్‌పివి వ్యాక్సిన్ గురించే మాట్లాడుకుంటున్నారు. దాని గురించి ఏమైనా చెప్తారా? హెచ్‌పివి వ్యాక్సిన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అంటాము. రెగ్యులర్‌గా ఇందులో మనకి ఏమేమి క్యాన్సర్స్‌ని ప్రివెంట్ చేస్తది అనే దాని గురించి చెప్తున్నాను. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ స్ట్రెయిన్స్ వచ్చేసి 4 స్ట్రెయిన్స్ వ్యాక్సిన్ ఒకటి ఉన్నదండి. 9 స్ట్రెయిన్స్ వ్యాక్సిన్ ఒకటి ఉన్నది. సో ఇప్పుడు రెగ్యులర్‌గా మనకి సెక్షువల్లీ యాక్టివ్‌గా ఉన్న పీపుల్‌లో ఇది ఎక్కువ వస్తదండి. మనకి సర్వైకల్ క్యాన్సర్ ఒకటి, యానల్ క్యాన్సర్, వాట్స్ ఒకటి, వెజనైటిస్ ఒకటి, వల్వరైటిస్ ఒకటి, దాని తర్వాత మౌత్ క్యాన్సర్ గానీ, టంగ్ క్యాన్సర్ గానీ, పెనైల్ క్యాన్సర్. సో ఇవన్నీ ఆ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల వీటిని ప్రివెంట్ చేయగలం మనం. హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకోవాలి? ఎన్ని డోసెస్ వేసుకోవాలి? మామూలుగా అయితే మనకి హెచ్‌పివి వ్యాక్సిన్స్ అనేది 9-14 ఇయర్స్ అనేది సజెస్టబుల్ ఏజ్ గ్రూప్ అమ్మా. 9-14 ఇయర్స్ లోపు అయితే మేల్ ఆర్ ఫీమేల్ 2 డోసెస్ కింద తీసుకోవాలమ్మా. 0 డోస్ ఫాలోడ్ బై 6 months తర్వాత సెకండ్ డోస్ తీసుకుంటాం. ఒకవేళ 14 ఇయర్స్ దాటితే వారు మ్యారేజ్ అయిన తర్వాత అయితే మనకి ప్యాప్స్మియర్ అనే టెస్ట్ ఉంటుందమ్మా. ఆ టెస్ట్ చేయించుకుని 3 డోసెస్ కింద వేసుకోవాలమ్మా. మేల్ ఆర్ ఫీమేల్. మేల్స్ లో అయితే లెస్ దాన్ 25 years ఆఫ్ ఏజ్ అయితే 0 డోసు అక్కడి నుంచి 1 month, 0 డోస్ ఇన్ 6 months. ఒకవేళ ఫీమేల్స్ అయితే 14 years దాటిన తర్వాత 3 డోసెస్ తీసుకోవాలి. లెస్ దాన్ 45 years వరకు ఫీమేల్స్ అయితే వేసుకోవచ్చు. 0 డోసు అక్కడ నుంచి 1 month ఫాలోడ్ బై 6 months. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు హెచ్‌పివి వ్యాక్సిన్ అనేది ఫాలో అయ్యి మీ గైనకాలజిస్ట్ ఆర్ మీకు తెలిసిన డాక్టర్ని కనుక్కొని కంపల్సరీ వ్యాక్సినేషన్ వేసుకోవాలండి.